చాలా సంవత్సరాల క్రితం ఇద్దరు స్నేహితులు ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. వారు ప్రయాణం చేస్తుండగా అందులో ఒక స్నేహితుడు మరొక స్నేహితుడిని అడుగుతున్నాడు. వాళ్ళిద్దరు కూడా వృత్తిరీత్యా లాయర్స్, వారిద్దరు కూడా న్యాయవాదులు. వారిద్దరు కూడా ప్రయాణం చేసుకుంటూ ఉండగా అందులో ఒక వ్యక్తి అడుగుతున్నాడు మరొక వ్యక్తిని, ప్రపంచంలో ఈ రోజున యేసు ప్రభు పేరు చాలా గంభీరంగా చాలా గొప్పగా వినబడుతుంది, అది నాకు ఏమాత్రం ఇష్టం లేదు. యేసు క్రీస్తు ప్రభు పేరు వినబడకూడదని నేను ఆశిస్తున్నాను. దానికి నీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ అప్పగించాలనుకుంటున్నాను. అండ్ ఐ టోటలీ బిలీవ్ దట్ యూ కెన్ డెఫినెట్లీ ఫుల్ఫిల్ మై హార్ట్ డిజైర్. నా హృదయ వాంఛ నువ్వు తీరుస్తావని అనుకుంటున్నాను. అదేంటంటే, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తా, నువ్వు దాన్ని పట్టుకుని వెళ్ళి 3 విషయాలు తప్పు అని ప్రూవ్ చేయాలి. 3 విషయాలు తప్పు అని ప్రూవ్ చేయాలి. అందులో మొట్టమొదటిది, అసలు యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు అని నువ్వు ప్రూవ్ చేయాలి. జీసస్ నెవర్ ఎగ్జిస్ట్ ఆన్ దిస్ ఎర్త్ అనే విషయాన్ని నువ్వు ప్రూవ్ చేయాలి. రెండవది ఏంటి అంటే, ఒకవేళ ఆయన వచ్చాడని కొంతమంది నమ్ముతూ ఉంటే ఆయన సిలువ మీద మరణించలేదన్నా నువ్వు ప్రూవ్ చేయాలి. ఆయన సిలువ మీద చనిపోలేదు. ఒకవేళ సిలువ మీద చనిపోయాడని కొంతమంది అనుకుంటే ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవలేదని నువ్వు ప్రూవ్ చేయాలి. ఈ 3 విషయాలు కనుక నువ్వు నిరూపణ చేయగలిగితే, ప్రూవ్ చేయగలిగితే, నాకున్న డబ్బంతా నీకు ఇస్తాను అని చెప్పి ఒక న్యాయవాది తన స్నేహితుడిని కోరినప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఖచ్చితంగా నా శక్తంతా ఒడ్డి అనేక ప్రాంతాలు తిరిగి ఖచ్చితంగా నేను ఈ విషయంలో నీకు సహాయం చేయడానికి ఇష్టపడుతున్నాను అని చెప్పి తన దగ్గర కొంత డబ్బు తీసుకుని ఆ ట్రైన్ దిగి బయలుదేరతాడు. బయలుదేరిన తర్వాత ప్రపంచంలో చాలా ప్రాంతాలు తిరుగుతూ ఉంటాడు. ఎస్పెషల్లీ ఇజ్రాయెల్ దేశం వెళ్ళాడు. అనేక మంది వ్యక్తులను కలుసుకున్నాడు. వారి సాక్ష్యాలు విన్నాడు. 1 కాదు 2 కాదు, సుమారుగా ఒక 25 సంవత్సరాలు రీసెర్చ్ చేసిన తర్వాత, 25 years లాంగ్ రీసెర్చ్ చేసిన తర్వాత ఒక రోజున తన స్నేహితుని దగ్గరికి వచ్చాడు. వచ్చి తన స్నేహితుని దగ్గర నిలబడి ఇలా అన్నాడు. ఆ అవతల ఉన్న స్నేహితుడు చాలా ఆశతో, ఎక్కడికి వెళ్ళిపోయి ఇంతకాలం, నేను 3 విషయాలు ప్రూవ్ చేయమని అడిగాను, వాటి కోసం ఇంతకాలం తీసుకున్నావు, సరే నీ నుండి కొన్ని మాటలు వినాలనుకుంటున్నాను. ఇంతవరకు నువ్వు ప్రయాసపడిన ప్రయాస, నువ్వు చేసిన పరిశోధన దేని మీద చేసావు, ఏంటి సంగతి అని అడగగానే ఈ ఎదుటి వ్యక్తి నిలబడి అంటున్నాడు, తన స్నేహితుడు, ప్రపంచంలో వేటినైనా ప్రూవ్ చేయగలం, కానీ నువ్వు ఏ విషయాలైతే చెప్పావో అవి తప్పు అని ప్రూవ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. ఎందుకు అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారనేది చరిత్రకు ఆధారమైనది, ఏ ఒక్కరూ కాదనలేని సత్యం. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభు చారిత్రకతను మొదటి 2-3 శతాబ్దాల్లో ఉన్న గొప్ప గొప్ప చరిత్రకారులందరూ కూడా ధృవీకరించారు. ఆ చరిత్రను ఏ ఒక్కరూ కొట్టివేయలేరు. అందును బట్టి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు అని ప్రపంచంలో ఎవ్వరూ చెప్పలేరు, చెప్పబోరు కూడా. రెండవది, యేసు ప్రభు సిలువ మీద మరణించారు అనేది కూడా జగమెరిగిన వాస్తవమే. ఎందుకోసం అంటే, ఆయన సిలువ మీద మరణించి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచారని కేవలం బైబిల్లో మాత్రమే కాకుండా, ఫ్లెవియస్ జోసిఫస్ అనే ఒక చరిత్రకారుడు కానీ, ఫిలో అనే ఒక చరిత్రకారుడు కానీ, ప్లినీ ద యంగర్ అనే చరిత్రకారుడు కానీ, యుసేబియస్ కానీ, టాసిటస్ అనబడే వ్యక్తి కానీ, ఇలాంటి వాళ్ళందరూ కూడా, చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులందరూ కూడా, ఇవన్నీ ఎక్స్ట్రా బిబ్లికల్ రైటింగ్స్లో కూడా యేసు ప్రభు మరణం చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి ఆయన సిలువ మీద మరణించలేదని మనం చెప్పలేం. మూడవది ఏంటి అంటే, యేసు ప్రభు ఆయన మరణాన్ని జయించి తిరిగి లేవలేరు అని ఏ ఒక్కరూ చెప్పలేరు. ఎందుకోసం అంటే, ఆయన సిలువలో మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన ఆ ఖాళీ సమాధి ఎప్పటికీ కూడా యెరూషలేములో తెరవబడే ఉంది. కాబట్టి ఆ విషయాన్ని కూడా ఎవరు తప్పు అని ప్రూవ్ చేయలేరు. ఐఎమ్ సో సారీ, 25 సంవత్సరాలు అనేక ప్రాంతాలు తిరిగి అనేక మందిని కలుసుకొని ఆఖరికి నువ్వు ఏదైతే చెప్పావో వాటిని నెరవేర్చలేకపోతున్నందుకు నేను చాలా సిగ్గుపడుతూ, లేదా నీకు సారీ చెబుతూ ఒక శుభవార్త కూడా నీకు చెప్పాలనుకుంటున్నాను. అదేనంటే, ఇంతకుముందు ప్రభు అంటే నాకు పెద్దగా ఆసక్తి ఉండేది కాదు, దేవుని మీద పెద్ద ఆసక్తి ఉండేది, కానీ నువ్వు ఏ ప్రాజెక్ట్ అయితే అప్పగించావో ఈ ప్రాజెక్ట్ నన్ను యేసయ్యకి చాలా దగ్గరగా తీసుకొచ్చింది. ఐ హ్యావ్ బికమ్ ఎ క్రిస్టియన్. నేను ఒక క్రైస్తవునిగా మారాను.
యేసుక్రీస్తు ప్రభు యొక్క సిలువ పునరుత్థానాలు నా జీవితంలో గొప్ప మార్పును తీసుకొచ్చాయని ఆ వ్యక్తి సాక్ష్యం చెప్పినప్పుడు ఆ ఎదుటి వ్యక్తి చాలా ఆశ్చర్యపడ్డాడు. ప్రభునందు ప్రియులారా, చరిత్రలో జరిగిన ఈ సంఘటన నేను చెప్పడంలో నా ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో ఒక మనిషి వేటినైనా జరగలేదని ప్రూవ్ చేయగలడేమో కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణ పునరుత్థానాలు మాత్రం జరగలేదని ఏ ఒక్కరు ప్రూవ్ చేయలేరు. ఎందుకంటే అవి జగమెరిగిన వాస్తవాలు, దేవుని సంకల్పం, దేవుని ప్రణాళిక. యేసుక్రీస్తు ప్రభు వారు సిలువను జయించడం వలన, మరణాన్ని జయించడం వలన మనందరికీ కూడా గొప్ప నిరీక్షణ మన హృదయాల్లో ఉంచారు. ఆయన దేవుడు అని రుజువుపరచబడ్డారు, మన హృదయాల్లో నిరీక్షణ ఉంచారు. నిత్యరాజ్యం ఉందనే, పరలోక రాజ్యం ఉందని యేసు ప్రభు వారు చెప్పడం మాత్రమే కాకుండా ఆ విషయాన్ని రుజువు చేయడానికి ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచినట్టుగా మనం గమనిస్తున్నాం.